అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేరుగా విత్తిన వరిలో జింక్ ధాతు లోపం సవరణకు మార్గాలు, డ్రిప్ ద్వారా ఎరువులను అందించే ఫెర్టిగేషన్ విధానం మెలకువలు, నాటుకోళ్ల పెంపకంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పుష్కల నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో వరిని సాంప్రదాయ పద్ధతిలో నారు పెంచి నాట్లు వేస్తుండగా కాలువలకు నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రాంతాలలోనూ కాలువ చివరి భూముల్లోనూ వరిని నేరుగా విత్తి సాగును కొనసాగిస్తున్నారు. కృష్ణా డెల్టాల్లో వెద పద్ధతిలో పొడిదుక్కులో విత్తిన వరి ప్రస్తుతం 30 నుంచి 45 రోజుల దశలో ఉంది. అయితే అక్కడక్కడ వరిలో జింకు లోపం కనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల జింకు లోపం తలెత్తుతోంది. జింకు లోపాన్ని సకాలంలో గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. అశ్రద్ధ చేస్తే దుబ్బు దశలో పిలకలు చేయడంలో ఆటంకం ఏర్పడి ఆనక దిగుబడులపై ప్రభావం ఉంటుంది. వరిలో జింకు లోపం ఏర్పడడానికి గల కారణాలు, నివారణకు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నగేష్. మన కృష్ణా డెల్టాలో ముఖ్యంగా ఈ వెదవరి సాగులో ఉంది. ముఖ్యంగా ఈ పంట నెల నుంచి 50 రోజుల వయసులో ఉంది. ప్రస్తుతం అక్కడక్కడ జింకు లోపం కనిపిస్తూ ఉంది. పైనుంచి 4వ ఆకు 3వ ఆకు కానీ మధ్య ఈయన పాలిపోతుంది. అది ముఖ్యమైన సిమ్టము. అలాగే ఇంకొకటి ఏంటంటే ముదురాకులు చివర్లా కొంచెం ఎండిపోయి తర్వాత మధ్య ఈయన అటువైపు ఇటువైపు ఇటుకు రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. పట్టుకుంటే విరిగిపోతా పెళుసున విరిగిపోతున్నట్టు అవుతుంటుంది ఆకులు. జింకు లోపం నత్రజని ఎరువు వేసినా కానీ పచ్చబడదన్నమాట, దుబ్బు చేయదు. ప్రధాన కారణంగా ఇప్పుడు జింకు లోపం రైతు సోదరులు అడుగుతూ ఉంటారు. దానికి మనం ఇందాక చెప్పుకున్నట్లు భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువైపోతే జింకుని అందకుండా ఆపుతుంది. కాబట్టి రైతు సోదరులు 35 నుంచి 40 కేజీలు మాత్రమే డిఏపి వేసుకోండి. ఎక్కువ డిఏపి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ భాస్వరం వేస్తే కనుక మనకి భాస్వరం ఎక్కువైపోతే కనుక జింకు అందకుండా అవుతుంది. సో కాబట్టి రైతు సోదరులు సకాలంలో జింక్ సల్ఫేట్ 2 గ్రాములు పిచికారీ చేసుకోవాలి లీటర్ నీటికి కలుపుకొని. ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది, వరి కనుక రెండు పంటలకు వేస్తున్నట్టయితే ప్రతి రబీ సీజన్లో ఆఖరి దుక్కిలో ఈ జింక్ సల్ఫేట్ ఒక 20 కేజీలు వేసుకొని దమ్ము చేసుకోవాలి. తర్వాత దీంతోపాటు భాస్వరం ఎరువుల్ని మిక్స్ చేయకూడదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. భాస్వరం ఎరువులు వేసినట్లయితే 3 రోజులు ఆగి జింక్ సల్ఫేట్ ఇంకొక దుక్కిలో వేసుకోవాలన్నమాట.
వ్యవసాయ ఉద్యాన పంటలకు బిందు సేద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇటీవలి కాలంలో బిందు సేద్యం ద్వారా పంపించే నీటితోనే ఎరువులు సైతం అందిస్తున్నారు. దీనినే ఫెర్టిగేషన్ అంటారు. ఫెర్టిగేషన్ విధానంలో రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుంటుంది. సాంప్రదాయ పద్ధతిలో ఎరువులను మొక్క మొదట్లో వేసినప్పుడు పోషకాలు నీటితో పాటు ఆవిరి రూపంలోనూ అలానే భూమి క్రింద పొరలకు ఇంకిపోయి పంటకు పూర్తిగా ఉపయోగపడవు. అదే ఫెర్టిగేషన్ విధానంలో అయితే పోషక వినిమయం బాగుండి పంట దిగుబడులు ఇనుముడిస్తాయి. ఈ విధానంలో ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాలి, ఎలాంటి ఎరువులను వాడాలి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృతికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి. ఈ డ్రిప్పులో సాగు చేసేటువంటి పంటల్లో ప్రధానమైనటువంటివి మనకి ఉద్యానవన పంటలైనటువంటి అరటి, జామ, బొప్పాయితో పాటుగా మనకి వ్యవసాయ పంటల్లో దూరంగా విత్తేటటువంటి పంటలు మొక్కజొన్న, పత్తి, అలాగే కంది ఇలాంటి పైర్లతో పాటుగా చెరుకు కూడా చాలా ప్రధానమైనటువంటి పంట ఈ డ్రిప్పు సాగు చేసే పంటల్లో. మనం ఈ ఫెర్టిగేషన్ పద్ధతిలో ఎరువు ద్రావణాన్ని ఫెర్టిగేషన్ ట్యాంక్ ద్వారా కానీ లేదా వెంచరీ లేదా ఫెర్టిగేషన్ పంపు ద్వారా అందిస్తారు. ఈ ఫెర్టిగేషన్ పరికరం డ్రిప్ యంత్రం కంట్రోల్ హెడ్ దగ్గర అమర్చబడి ఉంటుంది. ఈ ఫెర్టిగేషన్ పరికరం ద్వారా వచ్చే ఎరువు ద్రావణం మెయిన్ లైన్ నీటితో కలిసి ఫిల్టర్ ద్వారా మరల మెయిన్ లైన్లోకి వెళ్ళేట్టు చేస్తారు. కాబట్టి ఎరువు ద్రావణంలో ఏవైనా మలినాలు ఉంటే అవి ఫిల్టర్ అవుతాయి. కాబట్టి మలినాలు లేనటువంటి ఎరువు ద్రావణం మనకు మొక్కల వేలు దగ్గర అందుబాటుకి వస్తుంది. అంచేత మొక్కలు తేలిగ్గా ఈ పోషకాలని సంగ్రహించగలుగుతాయి. మనం ఈ ఫెర్టిగేషన్లోకి అనువైనటువంటి ఎరువుల్ని మనం సెలెక్ట్ చేసుకోవడంలో అంతే జాగ్రత్తలు పాటించాలి. ఫెర్టిగేషన్లో వాడే ఎరువులు నీటిలో బాగా కరిగేవై ఉండాలి. అలాంటి ఎరువులనే మనం చూస్ చేసుకోవాలి. ఉదాహరణకి మనకి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ డిఏపి కానీ వేస్తే అవి కరగడానికి చాలా టైం పడుతుంది. ఈ ఫెర్టిగేషన్కి అనువైనటువంటి నత్రజని ఎరువులని మనం చూసుకున్నట్లయితే యూరియా అది నీటిలో బాగా కరుగుతుంది. దానికి 46% నత్రజని ఉంటుంది. అలాగే అమ్మోనియం నైట్రేట్ అమ్మోనియం నైట్రేట్లో 34% నత్రజని ఉంటుంది. ఇది కూడా నీటిలో బాగా కరుగుతుంది. అలాగే అమ్మోనియం సల్ఫేట్ దానిలో 21% నత్రజని, అలాగే దాంతోపాటు 23% సల్ఫర్ కూడా ఉంటుంది. పొటాషియం నైట్రేట్ ఇంకోటి, అందులో 13% నత్రజనితో పాటు 45% పొటాష్ కూడా ఉంటుంది. అలాగే మెగ్నీషియం నైట్రేటు, ఇందులో 11% నత్రజని, 24% మెగ్నీషియం ఉంటుంది. అదేవిధంగా మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, అందులో 12% నత్రజని, 61% భాస్వరం ఉంటుంది. అలాగే ఫెర్టిగేషన్కి అనువైనటువంటి భాస్వరం ఎరువులు ఏంటంటే మోనో అమ్మోనియం ఫాస్ఫేటు, అందులో 12% నత్రజని, 61% భాస్వరం ఉంటుంది. మోనో పొటాషియం ఫాస్ఫేటు, ఈ పొటాషియం ఫాస్ఫేట్లో మొత్తం భాస్వరం ఫాస్ఫరస్ ఉంటుంది. 52% భాస్వరం, అలాగే 34% పొటాష్ ఉంటుంది. ఫాస్ఫారిక్ యాసిడ్ ఒకటి, దీనిలో 52% భాస్వరం ఉంటుంది. యూరియా ఫాస్ఫేట్ ఉంటుంది, దీనిలో 17% నత్రజని, 44% భాస్వరం ఉంటుంది. మరియు ఎన్పికే కాంప్లెక్స్లో 19 అనే కాంప్లెక్స్ కూడా అందుబాటులో ఉంది. అది కూడా పూర్తిగా నీటిలో కరిగి ఈ ఫెర్టిగేషన్కి అనువైంది. అలాగే ఫెర్టిగేషన్కి అనువైనటువంటి పొటాష్ ఎరువులు చూసినట్టయితే పొటాషియం నైట్రేటు, ఇందులో 13% నత్రజనితో పాటు 45% పొటాష్ ఉంటుంది. అలాగే పొటాషియం సల్ఫేటు, ఇందులో 50% పొటాష్తో పాటుగా 17% సల్ఫర్ ఉంటుంది. అలాగే పొటాషియం క్లోరైడ్, అది తెలుపు రంగు ఉంటుంది. ఇందులో 60% పొటాష్ ఉంటుంది. ఇక పొటాషియం థయోసల్ఫేట్, ఇందులో 25% పొటాష్ ఉంటుంది. దాని మోనో పొటాషియం ఫాస్ఫేటు 52% ఫాస్ఫరస్, 32% పొటాష్ ఉంటుంది. ఇక ఫెర్టిగేషన్ అనువైనటువంటి కాల్షియం మెగ్నీషియం ఎరువులు చూస్తే కాల్షియం నైట్రేట్లో 16% నత్రజనితో పాటు 26% కాల్షియం ఉంటుంది. అలాగే మెగ్నీషియం నైట్రేట్లో 24% మెగ్నీషియంతో పాటు 11% నత్రజని కూడా ఉంటుంది. అలాగే ఈ ఫెర్టిగేషన్ వల్ల కలిగేటువంటి లాభాలు అంటే పంట దిగుబడులు దాదాపు 30 నుంచి 40% వరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల ద్వారా తేలింది. అలాగే పంట ఉత్పత్తుల నాణ్యత కూడా మెరుగవుతుంది. నేల నీటి కాలుష్యం కూడా నివారించబడుతుంది. అంటే అధిక ఎరువులు మోతాదు వాడటం వల్ల ఏదైతే కాలుష్యం జరుగుతుందో నేల నీటికి దాన్ని కూడా మనం నియంత్రించవచ్చు ఈ ఫెర్టిగేషన్ ద్వారా. ఈ ఫెర్టిగేషన్ పద్ధతిలో ఎరువులు ఇచ్చేటప్పుడు కొన్ని మెలకువలు అయితే పాటించాలి వాటి తాలూకా సమర్థ వినియోగానికి. ముఖ్యంగా రేగడి నేలలకైతే ఫెర్టిలైజర్ ట్యాంక్ పరికరాన్ని వాడతాము. అదే తేలికపాటి నేలల్లో అయితే ఫెర్టిలైజర్ ఇంజెక్టర్ని వాడతారు. అదేవిధంగా ఈ కనీసం వారానికి 2 సార్లు అయినా సరే ఈ ఫెర్టిగేషన్ ఇవ్వాల్సి వస్తుంది డ్రిప్పర్స్ ద్వారా. అదేవిధంగా
పంట మొక్కల వయసును బట్టి పోషకాల అవసరం దృష్ట్యా ఎరువుల మోతాదును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పంటకు సిఫార్సు చేసిన మొత్తం మోతాదు పూర్తి పంట కాలానికి సరిపోయేలా రోజుల్లో ఎన్ని రోజుల్లో మనం ఎరువు వేస్తామో లెక్క కట్టుకొని అంతే మోతాదుని మనం ప్రతిసారి ట్యాంక్ ద్వారా ఫెర్టిగేషన్ ఇచ్చుకోవాలి. అలాగే ఫెర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు కొద్దిసేపు డ్రిప్పర్ల ద్వారా నీటిని వదలాలి. అలాగే ఫెర్టిగేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆ డ్రిప్పర్ల ద్వారా మామూలు నీటిని వదిలినట్టయితే ఈ ఫెర్టిగేషన్ లవణాలు ఏవి కూడా డ్రిప్పర్లు పేరుకుపోకుండా డ్రిప్పర్లు క్లోజ్ అవ్వకుండా కూడా ఉంటాయి. ఈ డ్రిప్ ద్వారా ఎరువులను వేసుకుంటే ఈ ఎరువుల సమర్థ వినియోగంతో పాటుగా సాగు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా పొల్యూషన్ కాలుష్యం కూడా, నేల నీరు కాలుష్యం కూడా తగ్గుతుంది. అధిక దిగుబడులు కూడా సాధ్యమవుతాయి. కాబట్టి ఈ ఫెర్టిగేషన్ అవకాశం ఉన్నంత వరకు రైతు సోదరులందరూ కూడా పాటిస్తారని ఆశిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు, మహిళలకు రోజువారీ ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాని కల్పిస్తోంది నాటుకోళ్ల పెంపకం. ఇటీవలి కాలంలో నాటుకోడి మాంసానికి, గ్రుడ్లకు డిమాండ్ పెరగడంతో వీటి పెంపకం వాణిజ్య రూపును సంతరించుకుంది. ముఖ్యంగా గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ వంటి సంకర రంగు కోడి జాతులతో పాటు దేశీ నాటుకోళ్లను పెంచుతూ ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రభుత్వం సైతం పలు రాయితీలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు వహిస్తే నాటుకోళ్లను లాభదాయకంగా పెంచుకునే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం పశు సంరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ కైలాష్. గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం అనేది 2వ స్థానంలో, అదేవిధంగా కోళ్ల మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి సమతుల్యమైనటువంటి ఆహారం అనేది అందటం లేదు. అందుకోసం చౌకగా లభించేటువంటి కోళ్ళ మాంసం, అదేవిధంగా గుడ్లు అయినటువంటివి మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికి అందించడం వల్ల వారికి కావలసినటువంటి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని అందించడంతో పాటుగా వారికి ఆదాయాన్ని కూడా పెంచవచ్చు. దీన్ని ప్రోత్సహించడానికి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కూడా ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మన దేశీవాళీ కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కేవలం 40 నుంచి 60 గుడ్లు మాత్రమే పెడతాయి. వాటిని విదేశీ కోళ్లను మన దేశీ కోళ్లతో సంకరణం చేయడం ద్వారా సంకర జాతి కోళ్ళ యొక్క ఉత్పత్తిని అధికం చేస్తున్నారు. దీని ద్వారా ఒక కోడి అనేది 160 నుంచి 170 గుడ్లను పెడుతుంది. సంకర జాతి కోళ్ళు అదేవిధంగా దేశీవాళీ కోళ్లను పెంచడం అనేది చాలా సులభం. ఒక 100 నుంచి 200 కోళ్లను ఒక గ్రామీణ మహిళ అనేది పెంచగలుగుతారు. దీన్ని మనం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఏ విధంగా పెంచుకోవాలి, అదేవిధంగా ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా పాటించాలనేవి చాలా ముఖ్యం. దేశీవాళీ కోళ్ళు అదేవిధంగా సంకర జాతి కోళ్లను మనం ఎక్కువ టైం బయటికి వదిలేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే అపరిశుభ్రమైన నీరు, అపరిశుభ్రమైన ఆహారం తినడం వల్ల వాటికి ఎక్కువ రోగాలు బారిన పడే అవకాశం ఉంటుంది. దానికోసం మనం నట్టల మందు అనేది చాలా ముఖ్యంగా వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 3 నెలలకు ఒకసారి నట్టల మందు అనేది వేయాలి. దాని ద్వారా కడుపులో ఉన్నటువంటి నట్టలు అనేవి తగ్గి మనం ఇచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో వాటికి జీర్ణశక్తి పెరిగి దాని ద్వారా గుడ్ల ఉత్పాదకత అదేవిధంగా మాంసం యొక్క ఉత్పాదకత అనేది పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా వ్యాక్సినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మొదటి రోజు మ్యారెక్స్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7వ రోజు కొక్కెర వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 14వ రోజు గంబోరో వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 36వ రోజు అమ్మవారు వ్యాక్సిన్ అంటే ఫౌల్ ప్యాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉండిందో అది మనం చేసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. అదేవిధంగా 4వ వారం లేదంటే 6వ వారం మనం మళ్ళీ కొక్కెర వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని బూస్టర్గా వేయించుకోవడం ద్వారా వ్యాధులని మనం తగ్గించుకోవచ్చు. ఈ ఆరోగ్య సమస్యలతో పాటుగా మనకి కోళ్లకు వేసేటువంటి దానా కూడా చాలా ముఖ్యమైనది. మనం ఈ దేశీవాళీ కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువ ఖర్చుతో మనకి లోకల్గా అవైలబుల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని వాడడం ద్వారా మనం ఖర్చుని కూడా తగ్గించుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జులు వీటితో పాటు వేరుశనగ పొట్టు కావచ్చు వీటిని కూడా వేసుకోవడం ద్వారా దానా ఖర్చును తగ్గించుకోవచ్చు. లోకల్గా ఒకవేళ అవైలబుల్ ఉంటే ల్యూసర్న్ గడ్డి కానివ్వండి, అజొల్లా గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లు పెట్టే కోళ్ళలో మనం 50 గ్రాములు అజొల్లా ఇవ్వడం ద్వారా దానికి కావాల్సినటువంటి ప్రోటీన్లు అదేవిధంగా మాంసకృతులు ఎక్కువగా అందించి గుడ్ల ఉత్పాదకత ఏదైతే ఉందో ఆ గుడ్ల ఉత్పాదకతని పెంచవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే మనకి ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటంటే గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో గుడ్డు యొక్క బయట పొర ఏదైతే ఉంటుందో అది చాలా పలుచగా ఉంటుంది.
ఇది ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో కాల్షియం డిఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల గుడ్ల యొక్క పైన పొర ఏదైతే ఉండిందో అది చాలా పలుచగా ఉంటుంది. దానికోసం ఏంటంటే మనకి లోకల్గా చెరువులలో దొరికేటువంటి ఆల్చిప్పలు, గవ్వలు వాటిని మనం పొడి చేసి పెట్టుకోవడం ద్వారా వాటికి కావాల్సినటువంటి కాల్షియం అనేది దొరుకుతుంది. ఇదే కాకుండా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి కాల్షియం సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వచ్చు. కోళ్ళ యొక్క యాజమాన్యంలో మొదటి 6 వారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనవి. కోడిపిల్ల 1వ రోజు నుంచి మొదటి 6 వారాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ కోడిపిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి శక్తిని అవి ఉత్పాదకత చేసుకోలేవు. దాని శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రత అనేది వాటికి దొరకదు. అదేవిధంగా రోగ నిరోధక శక్తి ఏదైతే ఉండిందో అది చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం మనం మొదటి 6 వారాలు ఈ బ్రూడింగ్ యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మొదటి వారంలో 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అనేది అందించాలి. తరువాతి వారాల్లో 5 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అనేది తగ్గిస్తూ 5వ వారంలో 70 నుంచి 75 ఫారెన్హీట్ల ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకొని ఆ కోడి పిల్లలకి అంటే మొదటి రోజు వాటికి ఎలక్ట్రోలైట్స్ అందించడం, అదేవిధంగా ఈ మొదటి వారాల్లో ఏవైతే మనం వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ చెప్పామో ఆ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ఇవ్వడం, అదేవిధంగా 3 నెలలకు ఒకసారి నట్టల మందు అనేది ఇవ్వడం, వీటన్నిటినీ చేసుకున్నట్లయితే కోళ్ళలో మాంసం ఉత్పత్తి అదేవిధంగా గుడ్ల ఉత్పత్తిని చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికం ఏదైతే ఉండిందో వారికి కావాల్సినటువంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, అదేవిధంగా వాటి నుంచి వచ్చినటువంటి గుడ్లు అదేవిధంగా కోళ్ళని అమ్మి వారికి ఆదాయం అనేది కూడా చేసుకోవచ్చు. పెరటి కోళ్ళ పెంపకంలో అఖిల భారత కోళ్ళ పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చినటువంటి రాజశ్రీ కోళ్ళు కానివ్వండి, లేదంటే డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఇస్తున్నటువంటి గ్రామప్రియ వనరాజ కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే పెరటి కోళ్ళలో ఇవి చాలా అనువుగా ఉన్నాయండి. గ్రామీణ ప్రాంతాల్లో లభించేటువంటి దేశీవాలి కోళ్ళ యొక్క డిమాండ్ కూడా చాలా ఉంది. కమర్షియల్గా పెంచేటువంటి కోళ్ళకి ధీటుగా పెరటి కోళ్ళ పెంపకాన్ని చేసుకొని ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రైతులకు సమస్యాత్మకంగా పరిణమించిన పార్థేనియం కలుపు నిర్మూలనకు ఏటా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల నుంచి పరిశోధనా స్థానాల వరకు అందరికీ చైతన్యం కలిగిస్తూ పార్థేనియం నివారణపై అవగాహన పెంచుతున్నారు. ఈ ఏడాది సైతం 19వ జాతీయ వారోత్సవం సందర్భంగా ఆగస్టు 16 నుంచి 22వ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరిగాయి. రైతులే కాకుండా విద్యార్థులు, పౌరులు, సామాన్య ప్రజానీకం అంతా కలిసి ఈ కలుపు మొక్క నివారణను ఒక సామాజిక బాధ్యతగా భావించి నిర్మూలన చేపట్టాలంటూ గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సమస్యాత్మక కలుపు మొక్కైనటువంటి వయ్యారి బామ నిర్మూలించుకోవడానికి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి వారు ప్రతి సంవత్సరము వయ్యారి బామ మీద అవగాహన కలిగించడానికి పార్థేనియం అవేర్నెస్ వీక్ అని గత 19 సంవత్సరాలు ఇది 19వ పార్థేనియం అవేర్నెస్ వీక్ చేపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు మరియు ప్రజలందరికీ సామాజికంగా కలుపు మొక్క చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ కలుపు మొక్క మీద అవగాహన కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వీటిని నిర్మూలించడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వీటి వ్యాప్తి పంట పొలాల్లోనే కాకుండా రోడ్ల వెంబడి, తర్వాత పొలం గట్ల మీద, కాలువ గట్ల మీద, తర్వాత మురుగు కాలువల గట్ల మీద, బంజరు భూముల్లో విస్తారంగా వ్యాపించి ఉంది. ఈ వయ్యారిబామ కలుపు మొక్కను 1950వ సంవత్సరంలో మనకి గోధుమలో దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో పాటు వచ్చి ముఖ్యంగా ఇది అంతటా వ్యాపించింది. దాదాపు 35 మిలియన్ హెక్టార్లలో ప్రస్తుతం ఇది వ్యవసాయ మరియు వ్యవసాయేతర భూములలో వ్యాపించి ఉంది. ఎక్కువ విత్తనోత్పత్తి చేయగలుగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక మొక్క నుంచి 5 నుంచి 25,000 విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ పరిస్థితులు కనుక అనుకూలిస్తే లక్షల సంఖ్యలో విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. అట్లాగే ఈ మొక్క 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తు పెరిగి కాండం మీదంతా నూగుండి తెల్లటి పువ్వులు పూస్తూ ఒక బంతి మొక్కని పోలినట్టుగా ఉంటుంది. వీటి యొక్క విత్తనాలు చాలా తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల గాలిలో చాలా ఈజీగా ప్రయాణించి గాలి ద్వారా, నీటి ద్వారా మరియు మనుషుల నడవడం, జంతువులు తిరిగినప్పుడు అట్లా వేరువేరు మార్గాల ద్వారా విత్తనాన్ని వ్యాపించుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి సమస్యాత్మక కలుపు మొక్కలను నిర్మూలించాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఇది అందరి ప్రజల యొక్క అవగాహనతో సామూహికంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కళ్ళు మున్సిపాలిటీల్లోనూ, స్కూల్స్లోనూ, తర్వాత కేవీకేల్లోనూ అన్నిట్లోనూ కూడా సాధ్యమైనంత వరకు ఈ కలుపు మొక్కని నిర్మూలించడానికి ప్రయత్నించాలి. 4 నెలలు
దీని జీవితకాలం ఉంటుంది. జూలై ఆగస్టు మాసాల్లో ఎక్కువగా పుష్పించడం జరిగి ప్రబలుతూ ఉంటుంది. కాబట్టి పుష్పించడానికి ముందే దీన్ని నిర్మూలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ మొక్కని సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా నిర్మూలించాలి. అట్లాగే అన్ని కలుపు మొక్కలు చేసినట్టుగానే వీటిని వేసవి కాలంలో వీటిని లోతు దుక్కులు అట్లాంటి దున్ని నిర్మూలించడము, పుష్పించక ముందే కనుక మనం కోసినట్లయితే దాన్ని కంపోస్ట్గా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పుష్పించిన తర్వాత మాత్రం దీన్ని కంపోస్ట్కి చేయకూడదు. ఎందుకంటే అది మరలా దాన్ని మనం పొలాల్లో వేసుకున్నప్పుడు మళ్ళీ ఈ విత్తనం వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి దీనిని ఏదైనా కానీ శాఖీ దశలో మాత్రం దీన్ని రిమూవ్ చేస్తే మనం దాన్ని కంపోస్ట్ ఎరువుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి దీనికి కలుపు మందులు ఏమిటంటే పంట పొలాల్లో ఈ కలుపు మొక్క ఉన్నప్పుడు నిర్దేశించిన కలుపు మొక్కలు మనకి వెడల్పాకు మొక్కల్ని కంట్రోల్ చేయడానికి ఏ కలుపు మందులు అయితే సూట్ అవుతాయో అవన్నీ కూడా పనిచేస్తాయి. కాకపోతే బీడు భూముల్లో తర్వాత ఎక్కడైనా సాగు చేయని భూముల్లో ఖాళీ ప్రదేశాల్లో అట్లాంటి చోట వచ్చినప్పుడు మాత్రం దీని నిర్మూలనకి 2,4-D సోడియం సాల్ట్ అనేదాన్ని లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు. దీనికి అలిలోపతిక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. దీనివల్ల ఏమిటంటే దీనిలో ఒక పార్థినిన్ అనే కెమికల్ ఉండడం వల్ల వర్షం పడినప్పుడు ఆ కెమికల్ మొక్కలో నుంచి భూమిలోనికి చేరి చుట్టుపక్కల ఎటువంటి కలుపు మొక్కలను కూడా మొలకెత్తనివ్వకుండా చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి కలుపు మొక్కలు ఉండడం వల్ల వేరే మొక్కలు ఏవి కూడా మొలవు. కాబట్టి దీన్ని సమూలంగా నిర్మూలించడానికి వేరే కలుపు మొక్కలైనటువంటి కేషియా టోరా మరియు కేషియా పెర్నీషియా అనే మొక్క కూడా ఆ విత్తనాలను వెదజల్లితే ఈ మొక్కని అవి రానివ్వకుండా చేస్తాయి. వాటితో పాటుగా బంతి చెట్లు అంటే టాజిటస్ స్పీషీస్ కూడా విత్తనాలను కూడా మనం వెదజల్లినట్లయితే ఈ మొక్కను రానివ్వకుండా చూస్తాయి. కాబట్టి ఇంతేకాకుండా ఒక పెంకు పెరుగు అంటే జైగోగ్రామా స్పీషీస్ అనే ఒక పెంకు పెరుగు కూడా ఉంటుంది. దానిని కూడా ఉపయోగించి అది చాలా స్లో ప్రాసెస్లో పార్థీనియం మొక్కని తింటూ ఉంటుంది. వాటిని కూడా రిలీజ్ చేసినందువల్ల కూడా సత్ఫలితాలు సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్థీనియం కలుపు మొక్క వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కాల్చినప్పుడు వీటి నుంచి వచ్చే పొగను పీలిస్తే ఆస్తమా వ్యాధులు వస్తాయి. ఎన్నో అలర్జీలు, స్కిన్కి సంబంధించిన ఎలర్జీసు, కళ్ళకి సంబంధించిన ఎలర్జీసు, అనేక అనారోగ్య సమస్యలకి ఈ పార్థీనియం మొక్క కారణమవుతుంది. కాబట్టి దీన్ని సమూలంగా నిర్మూలించుకొని అందరికీ మంచి సామాజిక ఆరోగ్యాన్ని కల్పించాల్సిన అవసరము ప్రజల మీద, ప్రభుత్వం మీద మరియు అందరి మీద, పౌరులందరి మీద ఉంది. కాబట్టి ఈ అవగాహన వారోత్సవం అని ప్రతి సంవత్సరము 16 నుంచి 22వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో మరింతమంది అందరూ తెలుసుకొని ఈ మొక్క పార్థీనియం వయారిబామ కలుపు మొక్క యొక్క దుష్ప్రభావాలను అందరికీ తెలియజేసి ఆ మొక్కని ఎక్కడున్నా కూడా దానికి ఎవరికి తోచినట్లు వారు కృషి చేయాలని తెలియజేస్తున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.